ఇక నేరం రుజువు కాకముందే నిందితులను సుదీర్ఘ కాలం పాటు జైలులో నిర్బంధించడం అంటే విచారణ లేకుండా శిక్షించడమే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని దీనికి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు బెయిల్ తీర్పునకు సంబంధించిన 13 పేజీలతో కూడిన పూర్తి కాపీని నిన్న సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు PMLA విధించే ఆంక్షల కంటే గొప్పదని తెలిపింది. PMLAలోని సెక్షన్ 45(1) ను ప్రస్తావిస్తూ 16 ఏళ్లలోపు వారు, మహిళలు, అనారోగ్యంతో ఉన్న వారికి బెయిల్ మంజూరు చేయవచ్చని తన తీర్పులో ధర్మాసనం గుర్తు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు మొన్న మంగళవారం నాడు ఇచ్చినటువంటి తీర్పు కాపీకి సంబంధించి 13 పేజీలతో కూడినటువంటి పూర్తి కాపీని బుధవారం సుప్రీంకోర్టు వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది. వెబ్సైట్ లో అప్లోడ్ చేసినటువంటి దాంట్లో చాలా క్లియర్ గా కోర్టు చెప్పుకుంటూ వచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేరం రుజువు కాకుండా దీర్ఘకాలిక నిర్బంధం విచారణ లేకుండా శిక్షించడం కిందకే వస్తుందనేటువంటిది ఇది భారత శిక్షా స్మృతికి సంబంధించినటువంటి దాని ప్రకారం ఇది పూర్తిగా వ్యతిరేకమైనదని కూడా చెప్పుకొచ్చింది. నేరం రుజువు కాకముందే నిందితులను జైల్లో సుదీర్ఘకాలం పాటు నిర్బంధించడం అంటే విచారణ జరపకుండానే శిక్ష విధించడం అనేటువంటిది సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని దీనికి అనుమతి ఇవ్వబోమనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే దాదాపు 166 రోజులు ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఈడీ కానీ సిబిఐ కానీ ఎక్కడ దీనికి సంబంధించినటువంటి రుజువుకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా సాక్ష్యాలను ఇవ్వకుండా ప్రతిసారి మేము సాక్ష్యాలు చెప్తామని చెప్పి ఎక్కడ ఏదో జరిగిందనేటువంటి ఊహాజనితమైనటువంటి దానికి సంబంధించి వారికి ఎవరైతే అనుకూలంగా మాట్లాడతారో వారిని నిందితులుగా తీసుకొని సాక్షులుగా చేరుస్తున్నారు. వారికి అనుకూలంగా మాట్లాడినటువంటి వారందరినీ కూడా నిందితులుగా చేస్తున్నారు. దీంట్లో కవిత విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలను సుప్రీంకోర్టు చేసింది. ఈ వ్యాఖ్యలు మనం ఇందాక చెప్పుకున్నటువంటి వ్యాఖ్యలు కూడా అంటే తాము చెప్పినట్టుగా వింటున్నటువంటి వారిని నిందితుల నుంచి సాక్షులుగా చేయడం, తాము చెప్పినట్టు వినటువంటి వారిని నిందితుల జాబితాలో పేర్కోవడం, ఇదంతా కూడా చాలా కీలకమైనటువంటి అంశమని కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించేటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సంబంధించినటువంటి హక్కును కూడా మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLAకి సంబంధించి విధించే ఆంక్షల కంటే గొప్పదని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. PMLA సెక్షన్ 45(1) లో ప్రస్తావిస్తూ 16 ఏళ్లలోపు ఉన్నటువంటి వారు, మహిళలు, అనారోగ్యంతో ఉన్న వారికి బెయిల్ మంజూరు చేయవచ్చనేటువంటిది కూడా ఈ సందర్భంగా తీర్పు చేసింది. అయితే 16 ఏళ్ల పైబడినటువంటి వారు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దీంట్లో ఎమ్మెల్సీ కవిత గతంలో పార్లమెంట్ మెంబర్ గా పనిచేసిందని, ఆమె చదువుకున్నటువంటి బాగా అనుభవం ఉన్నటువంటి బాగా సొసైటీలో పేరున్నటువంటి యువతి అని, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహిళలను కూడా చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడ ఏదైనా కూడా చట్టం ఒకటే వర్తిస్తుందన్నటువంటి స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ సందర్భంగా చేసినటువంటి కీలక వ్యాఖ్యలకు సంబంధించినటువంటి దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.